చంద్రబాబు ఫోటో తీస్తున్నాడండి ఇంకా చాలా ఉంది, ఫాలో అవుతుంది. చెప్పడానికి సింపుల్గా ఉంటాయి చెప్తారు. ఇప్పుడు ఆయన ఇది కష్టాలు పడవలసిన అవసరం లేదు. ఆయన రోజు సినిమాలు చేసుకుంటే చాలు, చట్టు నెలక అవసరం లేదు, కోట్లు ఆస్తే వెనకాల ఉంటుంది. కానీ ఏదో సినిమాలో ఒక పాట ఉంది, పుట్టినరోజు ప్రతిరోజు పండగే, కానీ పుట్టింది ఎందుకో తినుకున్నది కొందరు అన్నట్టు ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకొని మనం సుఖభోగాలు అనిపించడానికి కాదు, మనతో పాటు మన కోసం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాల్లో నిలబెట్టాలని చెప్పేసి ఒక దార్శకుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి, మరి యువరక్తం మన చంద్రబాబు నాయుడు గారి అబ్బాయితో కలిసి పైనుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని దృక్పథంతో ఈ ముగ్గురు కూడా ఈవేళ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వాళ్ళకి పేటీఎం బ్యాచ్ ఏదో మాట్లాడుతుంటుంది. అధినాయకుడు ఎద్ది నుండి దోడ్లు గడి అంటారంటే పేటీఎం బ్యాచ్ దోడ్లు గట్ట పరిగెడతారు. ఎందుకంటే వాళ్ళకి దోడేదో ఎద్దేదో ఈనిదేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది ఆ పేటీఎం బ్యాచ్, పేటీఎం అధినాయకుడును. అందువల్ల దీన్ని చెప్పడం కూడా పవన్ కళ్యాణ్ గారికి మనం చేసేది చిన్న దిగే చిరుపానికి అంతే. ఇది ఏంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి లోకేష్ గారు కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ చూసి వారం లేక లాస్ట్కి ఒక మన అధికారం పోయిందని చెప్పి స్వతంత్ర దినోత్సవంలో ఫ్లాగ్ హోస్టింగ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు. అధికారం ఉంటేనే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు, లేకపోతే చేయరా. ఎక్కడుంటే అక్కడ ప్రతి ప్రౌఢ భారతదేశం పుట్టినందుకు మనం ఫ్లాగ్ హోస్టింగ్ చెయ్యాలి. అది మన కనీస బాధ్యత. ఎంత ప్రేమ ఉందో అక్కడ అర్థమైంది. అది దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని చేయవలసిందే కోరుతుంది.